మీ వసంత. మనం ఈ రోజు వీడియోలో గ్లాస్ టిష్యూ శారీస్ ఇంకా టసర్ జార్జెట్స్ నేను కట్టుకున్నాను కదా, ఇందులో కూడా కొత్త డిజైన్స్ అయితే వచ్చేసింది. రెండు శారీస్ అయితే చూసేద్దాం. నా ఫస్ట్ శారీ వచ్చేసి ఇది లావెండర్ కలర్. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి గ్లాస్ టిష్యూ. మన లాస్ట్ టైం కూడా ఈ శారీస్ లో కొన్ని కలర్స్ డిజైన్స్ అయితే చేసాము. ఇది అప్పుడన్నీ మనకి లైట్ చార్ట్, ఇది కొంచెం బ్రైట్ చార్ట్ వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే అంటే అప్పుడు ఇంకొంచెం ప్యూర్ చేస్తాం మనం, ఇది కొంచెం మీడియం రేంజ్ లో ఉంది. చెప్పాను కదా నేను ఇప్పుడు ఈ వెరైటీ బాగా ట్రెండింగ్ లో ఉంది. వీటిలోనే కొంచెం ఫైన్ క్వాలిటీ వస్తుంది, కొంచెం తక్కువ క్వాలిటీ కూడా వచ్చేస్తుంది. అది ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి, చెక్ చేసి తెప్పించాను. సాఫ్ట్ గా ఉంది. మనకి వర్క్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉంది, అంతా థ్రెడ్ వర్క్. మనకి సమ్మర్ అయినా కూడా ఇట్లా కట్టేసుకోవచ్చు, ఎందుకంటే ఎక్కడ మనకి గుచ్చుకునే మెటీరియల్ ఏమి లేదు, అంతా థ్రెడ్ వర్క్. కిందిలా కట్ వర్క్ వచ్చింది శారీ అంతా కూడా. చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఇవి, కాకపోతే బాగా ట్రెండింగ్ ఉన్నాయండి ఇప్పుడైతే. యూత్ కి అయితే చాలా బాగుంటాయి ఇవి, చాలా చక్కగా ఉంది. మిడిల్ ఏజ్ వరకు కూడా కట్టుకోవచ్చు. లైట్ వెయిట్, ట్రాన్స్పరెంట్ గా కూడా లేదు. ఫస్ట్ కూడా ట్రాన్స్పరెంట్ గా కూడా ఏం లేదు. మన డ్రెస్ మీద అయితే ఇంకొంచెం ఇదిగానే ఉంటుంది. కలర్ అయితే మంచి లావెండర్ షేడ్ మీద ఆల్ ఓవర్ అలా కింద వర్క్ వచ్చింది. రెడ్ వర్క్ అది మిషన్ ఎంబ్రాయిడరీ. ఇది కట్చింగ్ నుంచి చూపిస్తున్నా. ఇదండి కట్చింగ్. ఇది మనకి వచ్చేసి ఒక 1/2 మీటర్ వరకు ప్లేన్ ఇచ్చారు. అక్కడి నుంచి కూడా ఇలా స్కర్ట్ బార్డర్ ఇక్కడ వరకు కూడా మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు స్కర్ట్ బార్డర్ లాగా. మనకి ఫ్రిల్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి పైన కింద కూడా బార్డర్ ఇచ్చారు. ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. సాఫ్ట్ గా ఉంది చక్కగా. ఏమి ముంచునే మెటీరియల్ కాదు, చక్కగా మనం ఎలా కట్టుకుంటే అలానే ఉంటుంది. ఆర్గంజా లాగా విచ్చుకున్నట్టుగా ఏమి ఉండదు. ఫ్లవర్ డిజైన్ కూడా చక్కగా ఉంది. మనకి చక్కగా పళ్ళు వచ్చేసరికి ఆ ఏజ్ కూడా కొంచెం పెద్ద ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇలా కట్ వర్క్ కూడా చక్కగా వర్క్ అంతా కూడా. వీటికి బ్లౌజెస్ వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ వచ్చినాయి. చక్కగా మనం ఈ బ్లౌజ్ కి వెళ్ళిపోవచ్చు. ఇది కూడా మెటీరియల్ వచ్చేసి క్రేప్ మెటీరియల్ మీద ఇచ్చారు. క్రేప్ డిజిటల్ ప్రింట్. మనకి ఈ థ్రెడ్ లో వాడిన కలర్స్ ఏదైతే ఉన్నాయో అవే కలర్స్ తో మనకి డిజిటల్ ప్రింట్ వచ్చింది. సెల్ఫ్ కలర్ బ్లౌజ్ డిజిటల్ ప్రింట్. ప్రైస్ అయితే ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2900 ఫ్రీ షిప్పింగ్. మనకి దీంట్లోనే కొన్ని కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్. గ్రీన్ లో కూడా మనకి ఇది ఫ్యాబ్రికే టిష్యూ ఉంది, చూసారు కదా, షైనింగ్ తెలుస్తుంది కదా మీకు. ఆ టిష్యూ వల్ల గ్రీన్ షేడ్ కూడా మన రెగ్యులర్ గ్రీన్ కాదండి, ఇంగ్లీష్ కలర్ గ్రీన్. బాగుంది కలర్ అయితే, బ్రైట్ గా ఉంది. మనకి టిష్యూ వల్ల ఇంకొంచెం షైనీగా కూడా ఉంది. ఫ్యాబ్రిక్ తెలుస్తుంది కదా మీకు, కొంచెం ఫ్రెష్ ఉంటది, టిష్యూ ఉంటుంది. కానీ చాలా లైట్ వెయిట్, అస్సలు వెయిట్ లేదు. ఇది కూడా అంతేనండి, మనకి సేమ్ వరకు. మనకి ప్రిల్స్ పార్ట్ అంతా ఇలా స్కర్ట్ బోర్డర్ వరకు మనకి ఇలా డిజైన్ ఇస్తారు. కింద అంతా కూడా అలా బోర్డర్ వచ్చింది. థ్రెడ్ వీవింగ్ మొత్తం. కట్ వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది. పైన కూడా మనకి ఇలా కట్ వర్క్ హాఫ్ నుంచి కూడా ఇలా ఇచ్చారు. కలర్ అయితే మంచి గ్రీన్ కలర్, రెగ్యులర్ కలర్ అయితే కాదు, రెగ్యులర్ గ్రీన్ కలర్ కాదు. చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో. ఈ పళ్ళు వచ్చేసరికి ఇలా ఇక్కడ నుంచి కూడా మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. ఇది ఎడ్జ్ వచ్చేసరికి కొంచెం పెద్దగా థిక్గా ఇచ్చారు. ఆ కార్నర్ ఈ కార్నర్ కొంచెం థిక్గా ఇచ్చారు. మన లాస్ట్ టైం అన్ని కూడా కొంచెం పేస్టల్ షేడ్స్ చూసాము, ఇంత బ్రైట్ కలర్స్ అయితే రాలేదు. కొంచెం ఫ్యాబ్రిక్ కూడా దాని మీద ఇంకొంచెం ఇదిగా ఉంది. ఇది అంటే ఫైన్ గానే ఉంది క్వాలిటీ అయితే. ఇది కూడా సాఫ్ట్ గానే ఉంది. అది ఇంకొంచెం ప్యూర్ లో చేసాం మనం. ఇది వచ్చేసరికి బ్లౌజ్. వీటన్నిటికీ కూడా మనకి ఇలా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ కూడా పెద్దగానే ఉంది. బ్లౌజ్ కూడా ఏమన్నా ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చక్కగా ఉంటుంది. చక్కగా సేమ్ కలర్ బ్లౌజ్ మనకి క్రేప్ మెటీరియల్ మీద ఇచ్చారు. మనకి అందులో వాడిన కలర్స్ తోనే చక్కగా ఇలా డిజిటల్ ప్రింట్స్ వచ్చింది. కలర్ అయితే బాగుందండి. శారీ ప్రైస్ కూడా 2900 ఫ్రీ షిప్పింగ్. కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది
ఎగ్జాక్ట్ కలర్ అంటే కలర్ వచ్చేసి చెప్పలేకపోతున్నాను నేను. ఇది కలర్ వచ్చేసి కొంచెం షేడ్ లో ఉంది. ఆనియన్ పింక్ కూడా కాదు, ఆనియన్ పింక్ కి మెరూన్ కలర్ కలిస్తే ఎలా ఉంటుందో ఆ కలర్ లో ఉందండి. పేస్టల్ షేడే సారీ అంతా కూడా. ఇది కూడా మనకి ఫ్రిల్స్ పార్ట్ లో ఇలా కట్ బోర్డర్ వస్తుంది. ఫ్రిల్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఇలా ఆల్ ఓవర్ మనకి పైన కింద కూడా వర్క్ వస్తుంది. ఇది హైట్ ఉన్న వాళ్ళకి సరిపోదేమో అనుకోవచ్చు. మరి హైట్ 5'9" అలా ఉన్న వాళ్ళకి సరిపోతుందండి. 5'6", 5'7" వరకు కూడా ఓకే. ఎందుకంటే మనకి ఫ్రిల్స్ పార్ట్ లో పైన కట్ వర్క్ రాదు కాబట్టి మనకి ఇక్కడ సరిపోదు. మనకి ఫ్రిల్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచే పైన కింద ఇలా కట్ వర్క్ వస్తుంది. అందులోనూ ఈ కట్ వర్క్ చేయాలంటే కొంచెం పెద్ద ఫ్యాబ్రిక్, కొంచెం పెద్ద పన్నా ఉన్న వాటిని ఇలా చేస్తారు. ఎందుకంటే అందరికి హైట్ కావాలి కదా. పళ్ళు వచ్చేసరికి ఇక్కడ నుంచి మనకి ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. ఈ వర్క్ కూడా మనకి ఎక్కడ చూసుకోవచ్చు, వెనక కూడా ఫిల్లింగ్ కంప్లీట్ గా ఫిల్లింగ్ ఉంది. ఈ సమ్మర్ లో కూడా చిన్న చిన్న అకేషన్స్ కి చక్కగా ఉంటుంది. దీనికి కూడా మనకి ఇలా కార్నర్ వచ్చేసి నీట్గా ఇచ్చారు ఫ్లవర్ డిజైన్. దీనికి కూడా మనకి డిజిటల్ ప్రింట్ తోనే వచ్చింది బ్లౌజ్. బ్లౌజ్ కూడా చక్కగా సెల్ఫ్ కలర్. ఇలా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ వెళ్ళిపోవచ్చు. బ్లౌజ్ కూడా చక్కగా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 2900 ఫ్రీ షిప్పింగ్. మీకు ఈ వీడియోలో సారీ నచ్చినట్టయితే కింద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది గ్రేష్ కలర్. గ్రే అండ్ బ్లూ మిక్స్ అయితే కలర్ అనమాట. ఎగ్జాక్ట్ కలర్ అయితే పేస్టల్ షేడ్ అనేది ఇది గ్రేష్ కలర్ మనకి. ఎందుకంటే మనకి దీంట్లో టిష్యూ వచ్చేసరికి ఇంకొంచెం షైనింగ్ డిఫరెంట్ గా ఉంది కలర్ అనేది. చూడండి షైనింగ్ ఉంది కదా చక్కగా, చాలా సాఫ్ట్ గా ఉంది. మనకి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం బాగుందండి. మనకి ఇది కూడా అంతే. ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా ఇలా స్కర్ట్ బోర్డర్ లాగా వస్తుంది. డిజైన్ ఇక్కడ వరకు ఫ్రిల్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఇలా పైన కింద కట్ వర్క్ బోర్డర్ వస్తుంది. ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది కంప్లీట్ గా. చెప్పాలి ప్లెయిన్ లేకుండా మనకి ఇలా చిన్న ఫ్లవర్ డిజైన్. ఇవన్నీ కూడా మన రెగ్యులర్ కలర్స్ అయితే కాదండి, కొత్తగా ఉన్నాయి కలర్స్ అన్ని కూడా. కొంచెం బ్రైట్ కలర్స్. ఇది పళ్ళు. చక్కగా పళ్ళులో కూడా పైన కింద ఇలా కట్ వర్క్ బోర్డర్ వచ్చింది. ఎడ్జ్ లో చూడండి చక్కగా కార్నర్ కూడా మనకి పెద్దగా ఇచ్చారు. దీనికి కూడా మనకి డిజిటల్ ప్రింట్ లోకి వచ్చింది. సెల్ఫ్ కలరే. బ్లౌజ్ క్లాత్ కూడా క్రేప్ బ్లౌజ్ ఇచ్చారు. క్రేప్ కూడా చక్కగా చాలా సాఫ్ట్ గా ఉంది. బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకోవచ్చు. కలర్ అయితే మంచి డీసెంట్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 2900 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో లాస్ట్ కలర్ ఇది మస్టర్డ్ ఎల్లో షేడ్. మస్టర్డ్ ఎల్లోలో కూడా కొంచెం డిఫరెంట్ షేడే. మనకి ఈ టిష్యూ వల్ల షేడ్ డిఫరెంట్ గా ఉంటుంది. దీంట్లో కూడా గోల్డ్ మిక్స్ అయింది. గోల్డ్ టిష్యూ వచ్చేసరికి ఇంకొంచెం డిఫరెంట్ గా కనిపించవచ్చు మీకు. ఎల్లోలోకే వస్తుంది. ఇది కూడా మనకి ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా ఇక్కడ వరకు కట్ బోర్డర్ ఇచ్చారు ఫ్లవర్ డిజైన్. కిందంతా బోర్డర్స్ ఏమో మనకి దీనికి వాడే కలర్స్ మారినాయి చూడండి, బాగుంది చక్కగా. లావెండర్ కలర్, పింక్, ఆనియన్ పింక్ కలర్ అలా వచ్చేసరికి డిజైన్ బాగా కనిపిస్తుంది. ఎల్లో మీద డిజైన్ చాలా నీట్ గా కనిపిస్తుంది. షైనింగ్ తెలుస్తుంది కదా మీకు. అన్ని కలర్స్ కూడా బాగున్నాయి. దీనికి పళ్ళు వచ్చేసి చక్కగా ఆల్ ఓవర్ ఇలా వచ్చింది. మనకి ఎల్లో మీద ఈ డిజైన్ కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఒకే కలర్ తో కాదండి, ఒక పెటల్లో ఒక్కొక్క కలర్ తో వచ్చింది. ఎడ్జ్ కూడా మనకి ఇలా ఇచ్చారు. ఈ కట్ వర్క్ అంతా కూడా చాలా టైం పడుతుందండి. అంటే మిషన్ ఎంబ్రాయిడరీ కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చేసినా కూడా ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింట్ వచ్చింది. చక్కగా ఉందండి కలర్ అయితే. ఎల్లో ఇప్పుడు ఈ బాగా ట్రెండింగ్ కలర్స్ అంటే ఎల్లో చాలా మంది ఉన్నారు. ఎల్లోలో అనేసరికి మనకి ఫంక్షన్ ఏదైనా ఉందంటే ఎల్లో కావాల్సి వస్తుంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 2900.
ఈ వీడియోలో సారీస్ ఏమన్నా మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. మన నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా టసర్ జార్జెట్ సారీ వచ్చేసి సేమ్ డిజైన్. నేను కట్టుకున్నది వచ్చేసి వంగపూ కలర్ అంటాం కదండి, ఆ కలర్ ఎగ్జాక్ట్ గా అయితే లావెండర్ కాదు, అలా అని ఆనియన్ పింక్ కాదు, వంగపూ కలర్ సేమ్. అందులోనే ఇది ఎల్లో షేడ్, ఎల్లోలో కూడా కొంచెం మస్టర్డ్ షేడ్, మరీ బ్రైట్ గా లేదు, చక్కగా ఉందండి కలర్. చక్కగా శారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ బుటీస్ వచ్చాయి. పైతాని స్టైల్లో చిన్న సిల్వర్ బుటీస్ వచ్చింది చూడండి. ఇది ప్యూర్ కాదు, ప్యూర్ టసర్ జార్జెట్ అయితే మనకి చాలా కాస్ట్ ఉంటుంది కదా, 18,000 పైన. సరికి సెమీలో కూడా చక్కగా సాఫ్ట్ గా ఉంది. నేను కట్టుకున్నాను కదా, నేను అనుకున్నాను చాలా గుచ్చుకుని అలా ఉంటదేమోనని, కానీ చాలా కంఫర్ట్ గా ఉందండి. ఎలా ఫోల్డింగ్ అది కూడా ఎలా పెడితే అలానే ఉంది, నేను ఇచ్చుకున్నట్టుగా లేదు, అలానే జారిపోయేటట్టు కూడా లేదు, కంఫర్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఇది టెక్స్చర్ అంతా కూడా మనకి సేమ్ ప్యూర్ లాగా తీసుకొచ్చారు, చాలా బాగుంది డిజైన్ కూడా. సేమ్ ఇవన్నీ కూడా ప్యూర్ లో ఉన్న డిజైన్సే. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. మనకి కట్చింగ్ పార్ట్ లో, ప్రిన్స్ పార్ట్ లో పైన ఇలా బార్డర్ ఇవ్వలేదండి, ఇలానే ఇచ్చారు. అక్కడి నుంచి కూడా మనకి ఇలా బార్డర్ ఇచ్చారు. కింద బార్డర్ కూడా పైతాని బార్డర్ చక్కగా ఉందండి. బార్డర్ స్టైల్ కూడా కలర్స్ వచ్చాయి, మళ్ళీ కింద బార్డర్ ఇచ్చారు, మంచి కలరు. దీనికి పళ్ళు వచ్చేసి మనకి ఇది వెయిట్ కూడా సేమ్ మనకి ప్యూర్ టసర్ జార్జెట్ ఎంత ఉందో అంతే ఉందండి. అంటే మన జార్జెట్ అనేది కొంచెం వస్తుంది కదా, మన గ్లాస్ టిష్యూ చూసాము అవి అయితే చాలా లైట్ వెయిట్, కొంచెం ఉంటుంది. అలా అని మనం కట్టుకోలేనంత వెయిట్ అయితే కాదు, బాగుంది. పళ్ళు వచ్చేసరికి ఇలా పైన కింద జరీ బార్డర్ ఇచ్చారు. పళ్ళు ఏమి పెద్ద పళ్ళు రాలేదు చూడండి, ఇక్కడి నుంచే పళ్ళు ఇచ్చారు. మనకి ఆ బార్డర్ ఇచ్చారు కదా, అంత లెంత్ లోనే పళ్ళు వచ్చింది. ఇచ్చి మళ్ళీ మనకి బార్డర్ ఇచ్చారు ఇలా. మనం వీటికి బ్లౌజెస్ అనేది దీంట్లో కూడా మనకి మంచి బ్లౌజ్ ఇచ్చారు, చక్కగా ఇలా జకార్డ్ వీవింగ్ తో సిల్వర్ తో. మనం ఈ బ్లౌజ్ కి వెళ్ళినా బాగుంటుంది, లేదు మనకి కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ తో చక్కగా పైతాని బ్లౌజ్ ఏదైనా స్టిచ్ చేయించుకున్నా డిఫరెంట్ గా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మనకి మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి. ఈ సారీ ప్రైస్ వచ్చేసి 4,700 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ వచ్చేసి నేను కట్టుకున్న శారీ కూడా ఇంకొక పీస్ అవైలబుల్ గా ఉంది. ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్. ఇది డిజైన్ డిఫరెంట్, మనం ఇందాక చూసిన డిజైన్ వేరు, అది పైతాని స్టైల్లో వచ్చింది కదా, ఇది బార్డర్ స్టైల్లో వచ్చింది. చిన్న బార్డర్స్ కావాలనుకునే వాళ్ళకి ఇలా బాగుంటుంది. ఎందుకంటే ఇది చిన్న బార్డర్ చూడండి, కానీ ఫ్యాబ్రిక్ అయితే సేమ్. షేడ్ తెలుస్తుంది కదా, నేను కట్టుకున్న కలర్ వేరు, ఇది వేరు. ఇది ఆనియన్ పింక్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి ఇది కట్చెంట్ పార్ట్ లో మనకి ఇక్కడ అంచు ఇవ్వలేదండి, ఎందుకంటే మనం గుచ్చుకుంటాం కదా, సో ఇలా ఇచ్చారు. కింద బార్డర్ ఉంది. శారీ అంతా కూడా ఇలా ఎల్లో అండ్ పింక్ కలర్ తో సో ఇలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, ఇలా లీవ్ డిజైన్ ఇచ్చారు. మనకి సిల్వర్ వచ్చేసరికి చాలా అందం వస్తుందండి. శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఇలానే ఉంటుంది. సాఫ్ట్ గా ఉందండి, చక్కగా సాఫ్ట్ గా ఉంది. పళ్ళు వచ్చేసరికి ఈ డిజైన్ ఇక్కడ నుంచి కూడా కంటిన్యూషన్ ఇక్కడ వరకు కూడా ఇలా బంచెస్ లాగా ఇచ్చారు. మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా చిన్న పళ్ళులే వచ్చాయి, పళ్ళులో ఇలా సిల్వర్ పళ్ళు ఇచ్చారు. మీకు ఇది బార్డర్ కూడా తెలుస్తుంది కదా, ఇలా సేమ్ పైన కింద సేమ్ లెంత్ లో ఇచ్చారు. వెనుక కూడా ఫినిషింగ్ అంతా కూడా ఫిల్లింగ్ కంప్లీట్ గా ఉంది, మనకి ఎక్కడ ఏమి పట్టేవు శారీస్ కి. పేస్టల్ షేడ్ నీట్ గా ఉంది కలర్. ఈ బ్లౌజ్ వచ్చేసరికి దీనికి కూడా మనకి ఇలా జకార్డ్ వీవింగ్ తో బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్ కి ఇలా బార్డర్ ఉంటుంది. ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చండి, బాగుంది బ్లౌజ్ అయితే. మీకు ఇలా బ్లౌజ్ తెలుస్తానికి ఇలా పెడతాము. కలర్ అయితే మంచి డీసెంట్ కలర్. ఈ సారీ ప్రైస్ కూడా 4,700. నెక్స్ట్ ఇందులోనే ఇవన్నీ కూడా మనకి పేస్టల్ షేడ్లు వచ్చాయి. ఇది వచ్చేసరికి గ్రీన్ లో, పెసర్ గ్రీన్ లో కూడా చాలా లైట్ షేడ్ అండి, కానీ నీట్ గా ఉంది. డీసెంట్ కలర్స్ ఇవి, కొన్ని సెలబ్రిటీ కలర్స్ అంటారు కదా, ఆ కలర్ అండి.
మనకి సారీ అంతా కూడా ఇలా లీవ్ డిజైన్ సిల్వర్ తో ఇచ్చారు. ఇలా చక్కగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. పింక్ కలర్, ఎల్లో కలర్ లైట్ గా కనిపిస్తుంది కదా చక్కగా. మనకి పింక్ ఎల్లో వచ్చేసరికి ఈ కలర్ మీద మనకి బాగా తెలుస్తుంది. మీకు బార్డర్ తెలుస్తుంది కదా, చక్కగా బెనారసీ బార్డర్. లుక్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. క్వాలిటీ కూడా మీకు తెలుస్తుంది కదా, చక్కగా ఉంది. పళ్ళు అంతా కూడా మనకి ఇక్కడ వరకు కంటిన్యూషన్ డిజైన్ వచ్చింది. మనకి ఇక్కడ నుంచి పళ్ళు వచ్చేసి ఇది పెద్ద పళ్ళులు అయితే రాలేదు చూడండి, చిన్న పళ్ళునే వచ్చింది. ఇదంతా కూడా వీవింగ్ తోనే వచ్చింది మనకి, సిల్వర్ వీవింగ్ తో. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చక్కగా జకాడ్ వీవింగ్ తో బ్లౌజ్ వచ్చింది. మనం ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు. దీని మీద మనం కావాలంటే వర్క్ ఏమన్నా కూడా చేయించుకోవచ్చు. బ్లౌజ్ కొంచెం థిక్గానే ఉంది ఫ్యాబ్రిక్. దీనికి ఇలా హ్యాండ్ కి మనకి బార్డర్ వచ్చింది. మంచి డీసెంట్ కలర్. సారీ ప్రైస్ కూడా 4700. ఇదే డిజైన్ లో ఇంకొక కలర్ ఉంది. కొంచెం ఆనియన్ పింక్ లోనే డిఫరెంట్ షేడ్ అండి. మనం ఇందాక ఒక కలర్ చూసాము, ఇదొక షేడ్. ఇది కూడా బాగుంది కలర్. మనకి దీనికి కూడా పింక్ ఎల్లోనే ఇచ్చారు. సిల్వర్ లీవ్ డిజైన్ కూడా ఎంత నీట్ గా ఉంది చూడండి. డిజైన్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. లీవ్ స్టైల్ కూడా మనకి ఇది పైన కింద కూడా సేమ్ బార్డర్. ఎలక్షన్ క్యాంపెయినింగ్ వల్ల సౌండ్స్ అవి చాలా వస్తున్నాయి. డిస్టర్బెన్స్, ఎంత డోర్స్ వేసినా కూడా డిస్టర్బెన్స్ గానే ఉంది. ఇది పళ్ళు. మనకి కలర్ మీద సిల్వర్ అనేసరికి చాలా చక్కగా అనిపిస్తుంది చూడండి. పళ్ళు డిజైన్ కూడా చక్కగా ఉంది. ఇది కూడా చూడండి చిన్న పళ్ళునే. మనకి ఇక్కడ వరకు కూడా కంటిన్యూషన్ ప్రింట్, కానీ డీసెంట్ గా ఉందండి కలర్. ఇది బ్లౌజ్. మనకి దీనికి కూడా బ్లౌజ్ ఇలా ఇచ్చారు. హ్యాండ్ కి ఇలా బార్డర్ ఇచ్చారు. చక్కగా ఈ బ్లౌజ్ కైనా వెళ్ళొచ్చు మీరు. లేదు అంటే ఇక్కడ పింక్ మస్టర్డ్ ఎల్లో షేడ్ ఉన్నాయి కదా, అలా కాంట్రాస్ట్ బ్లౌజ్ కి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 4700. మీకు ఈ వీడియోలో సారీస్ ఏమైనా నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చేసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది వచ్చేసి ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్. మనం ఇందాక చూసిన డిజైన్ వేరు. ఇది అది బార్డర్ స్టైల్ చూసాం కదా, ఇది వచ్చేసరికి మనకి పైతాని స్టైల్లో వచ్చింది. చాలా బాగుందండి డిజైన్ అయితే. చక్కగా ఇలా కిందంతా కూడా ఒక చిన్న సిల్వర్ బోర్డర్ వచ్చింది. మళ్ళీ ఇలా పైతాని స్టైల్లో కలర్స్ తో బోర్డర్ వచ్చింది, సిల్వర్ బోర్డర్. పైన అంతా కూడా చిన్న బుట్టి, సిల్వర్ బుట్టి తెలుస్తుంది కదా మీకు. పైన ఇలా చిన్న బోర్డర్ చాలా చక్కగా ఉంది. ఇది కలర్ వచ్చేసరికి బేబీ పింక్ కలర్ లోకి వస్తుంది. అంటే మరీ లైట్ షేడ్ కాదు, చక్కగా ఉంది కలర్ అయితే. దాని మీద మనకి కలర్స్ వచ్చేసరికి బాగా బ్రైట్ గా కనిపిస్తుంది. సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది. తెలుస్తుంది కదా మీకు ఫ్యాబ్రిక్ కూడా. ఈ టెక్స్చర్ కూడా అలానే ఉంది మనకి, ప్యూర్ లాగా సాఫ్ట్ గా ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది. ఇది ఆల్ ఓవర్ సారీ అంతా ఇలానే ఉంది. దీనికి పళ్ళు వచ్చేసి మనకి ఇలా చిన్న బుటీస్ తోనే ఇచ్చారు. చివరి వరకు కూడా మనకి పళ్ళులో సెపరేట్ డిజైన్ అయితే ఏం రాలేదు, ఇలానే ఉంది. పైన కింద బోర్డర్ వచ్చేసి మనకి పళ్ళులో ఇలా కింద వచ్చేపోతే బోర్డర్ సేమ్ బోర్డర్ తో పళ్ళు ఇచ్చారు. పళ్ళులేం పెద్ద పళ్ళు రాలేదు, చిన్న పళ్ళులే వచ్చాయి. కానీ కలర్స్ అవి కూడా చాలా చక్కగా ఉన్నాయండి. ఇప్పుడు ఆ ట్రెండ్ లో ఉన్నాయి ఈ సారీస్ అయితే. దీనికి బ్లౌజ్ చూడండి డిఫరెంట్ ఇచ్చారు మనం. ఇది మనం ఇందాక అన్ని చిన్నగా జకార్డ్ వీవింగ్ వచ్చాయి కదా, ఇది వచ్చేసరికి చక్కగా ఇలా వేవ్స్ డిజైన్ లాగా ఇచ్చారు. తెలుస్తుందా, పింక్ మీదే సిల్వర్ వచ్చేసరికి చక్కగా ఉంది. దీనికి కూడా మనకి హ్యాండ్ కి వచ్చేసరికి బార్డర్ వస్తుంది. హ్యాండ్ కి ఇలా బార్డర్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. ఈ బ్లౌజ్ చేయించుకుంటే లేదు ఏమైనా మ్యాచింగ్ ఇలా నేను వేసుకున్నాను చూసారా, ఇలా కూడా బాగుంది బ్లౌజ్. ఇలా కూడా వెళ్ళొచ్చు, డిఫరెంట్ కలర్ ఏదైనా ట్రై చేయొచ్చు. ఈ సారీ ప్రైస్ కూడా 4700. నెక్స్ట్ వచ్చేసి మంచి కలర్ అండి. ఇది పెసర కలర్ లో, పెసర గ్రీన్ లో కొంచెం షేడ్ షైనీగా ఉంది కలర్. పెసర పచ్చ అంటాం కదా, ఆ కలర్ లో షైన్ వచ్చింది చూడండి. చాలా చక్కగా ఉంది కలర్ అయితే. దీనికి కూడా మనకి ఈ కలర్ మీద మనకి సిల్వర్ ఇంకా బాగా తెలుస్తుంది చూడండి. సిల్వర్ బూటీస్ వచ్చాయి. పైన కింద అంతా మనకి పైతాని బోర్డర్. పైన ఇలా కట్చింగ్ లో మనకి పిల్స్ పార్ట్ లో అయితే ఇలా బార్డర్ ఇవ్వలేదు, జస్ట్ చిన్న బార్డర్ ఇచ్చారు. అక్కడి నుంచి మనకి ఇలా బార్డర్ ఇచ్చారు. చాలా చక్కగా ఉంది కలర్ అయితే.
కలర్ అయితే ఇప్పుడు మనం చేయలేదండి, ఏ ఐటెంలోనూ రాలేదు ఈ కలర్ అయితే. చూడండి చాలా బాగుంది. పళ్ళు వచ్చేసరికి చక్కగా ఇలా కింద ఇచ్చారు కదా మనకి అవే కలర్స్. దీంట్లో ఆరెంజ్ ఇచ్చేసరికి ఇంకొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది. ఆరెంజ్ ఎల్లో లైట్ గ్రే షేడ్ కూడా ఉంది. ఆరెంజ్ మాత్రం బాగా బ్రైట్ గా కనిపిస్తుంది. దీనికి కూడా మనకి బ్లౌజ్ చాలా బాగుంది. బ్లౌజ్ కూడా చక్కగా డిజైన్ చాలా చక్కగా ఇచ్చారు. ఇది హ్యాండ్కి ఇలా బోర్డర్ ఇస్తారు. ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించేసుకోవచ్చు చక్కగా. బ్లౌజ్ చూపిస్తాను. ఈ శారీ ప్రైస్ కూడా 4700. నెక్స్ట్ వచ్చేసి ఇది వంగపూ కలర్. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదండి, అంతే కలర్ లో ఇంకొంచెం పింక్ ఎక్కువ ఉంది. దీంట్లో కొంచెం డిఫరెంట్ షేడ్ చూడండి, ఇంకా తెలుస్తుందా? ఇంకా పెడితేనే షేడ్ కొంచెం డిఫరెంట్, దగ్గర షేడ్లే కొద్దిగా డిజైన్ బట్టి ఇది కలర్ మారింది. ఇది వచ్చేసరికి మనకి సేమ్ చక్కగా చిన్న బుటీతో వచ్చింది. కిందంతా పైతాని బోర్డర్, పైన కింద మళ్ళీ చిన్న ఇలా బోర్డర్ వచ్చింది, సిల్వర్ బోర్డర్. పైతానిలో కూడా చక్కగా మళ్ళీ ఇలా పిల్లలు ఏంటో రంపం మోడల్ అంటారు కదా, అలా వచ్చిందండి పైన. కలర్ అయితే చాలా చాలా బాగుంది. పళ్ళు వచ్చరికి ఇక్కడ వరకు కంటిన్యూషన్ ప్రింట్. పళ్ళు చూడండి మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు కదా, అదే కొంచెం పెద్దగా ఇచ్చారు అంతే, జస్ట్ ఇదే పళ్ళు. దీనికి కూడా బ్లౌజ్ వచ్చరికి సేమ్ వీవింగ్ చక్కగా ఇలా వేవ్స్ లాగా డిజైన్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అయితే చక్కగా ఉందండి. కలర్ చాలా బాగుంటుంది. కలర్ తెలుస్తుంది కదా మీకు, చాలా చక్కగా ఉంది. ఈ సారీ ప్రైస్ కూడా 4700, ఫ్రీ షిప్పింగ్. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్. ఈరోజు వీడియోలో శారీస్ అన్ని మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చేయొచ్చు. ఈ వీడియోలో శారీస్ ఏమైనా మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరి కొత్త కలెక్షన్ లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.